బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ నిండింది. క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం అధికారులు 6 గేట్లు ఎత్తినట్లుగా తెలుస్తోంది. ఆ సుందర జల దృశ్యం వీక్షకులను కట్టిపాడేస్తుంది. నాగార్జున సాగర్ నిండింది. ప్రస్తుతం 6 గేట్లు ఎత్తారు అధికారులు. క్రస్ట్ గేట్లు ఎత్తిని నీటిని దిగువకు వదులుతున్నారు. ఆ సుందర జలదృశ్యం వీక్షకులను కట్టిపాడేస్తుంది. శ్రీశైలం నుంచి వరద నీటితో నిండుకుండల నాగార్జున సాగర్ నిండడంతో ప్రస్తుతం 6 గేట్లనైతే అధికారులు ఎత్తారు. నాగార్జున సాగర్ నిండింది. ప్రస్తుతం 6 గేట్లను అధికారులు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆ సుందర జలదృశ్యం వీక్షకులను కట్టిపాడేస్తోంది. క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. శ్రీశైలం వరద నీటి ఎక్కువగా ఉండటంతో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు లైవ్ అందిస్తారు. పుల్లారావు, ప్రసన్న ఎట్టకేలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఒక సుందర దృశ్యం అనేది ఆవిష్కృతమైందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించేసి ఉన్న 26 గేట్లలో 6 క్రస్ట్ గేట్లను 6 క్రస్ట్ గేట్ల ద్వారా పూర్తిగా వీటిని విడుదల చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించేసి పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకోవడంతో అంటే నిండుకుండలా మారినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. 590 అడుగులకు గాను ప్రజెంట్గా నీటి మట్టం అనేది 586 అడుగుల వరకు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనం విజువల్స్లో గమనించవచ్చు. 6 క్రస్ట్ గేట్ల ద్వారా మాత్రము నీటిని మాత్రం దిగువలు చేస్తున్నారు. కృష్ణమ్మ పడవలు పెడుతూ ముందుకు సాగుతున్నటువంటి ఆ యొక్క సుందర దృశ్యం అనేది మనకు ఎదురుగా కనపడుతూ ఉండటం జరిగింది. సో ఈ విధంగా 6 క్రస్ట్ గేట్లను 6 అడుగుల మేర ఎత్తేసి దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా పైనుండి అంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపు 4 లక్షల పైగా క్యూసెక్ల నీరు అనేది నాగార్జున సాగర్ డ్యాంలోకి వచ్చి చేరుతుండడంతో అప్రమత్తమైనటువంటి అధికారులు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నటువంటి 590 అడుగులకు గాను 580 అడుగులకు ఎక్కడైతే నీటి మట్టం చేరిందో డ్యాము భద్రత దృష్ట్యా వెంటనే డ్యాముకు సంబంధించేసి క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువగా విడుదల చేయాలని చెప్పి భావించిన పరిస్థితి నెలకొంది. అందుకు అనుగుణంగా క్రస్ట్ గేట్లకు సంబంధించి ముందస్తుగానే అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు చేరుకొని ప్రజెంట్గా మనం విజువల్స్ గమనించినట్లయితే 26 క్రస్ట్ గేట్లలో 6 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆంధ్ర వైపు నుండి 3 క్రస్ట్ గేట్లు, అదేవిధంగా తెలంగాణ నుండి 3 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో ఎప్పుడైతే సాగర్ డ్యామ్ నుంచి క్రస్ట్ గేట్ ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారో వెంటనే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఎవరైతే డ్యామ్ పరిధిలో దిగువ ప్రాంతాల్లో ఎవరైనా చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు కూడా వెంటనే బయటికి రావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అని చెప్పవచ్చు. సో ఈ విధంగా 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 4 లక్షల పైగా క్యూసెక్ల నీరు అనేది డ్యామ్లోకి వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇదే విధంగా 4 లక్షల క్యూసెక్ల నీరు అనేది వచ్చి చేరినట్లయితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతూ ఉండడం జరిగింది. మొదట అధికారులు కేవలం 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయాలని చెప్పి భావించినప్పుడు జరిగింది. కాకపోతే పైనుండి ఇన్ఫ్లో అనేది భారీగా వస్తుండటంతో 6 క్రస్ట్ గేట్ల ద్వారా కూడా నీటిని దిగువకు విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ఆ విధంగా 6 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని మొత్తం కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సో దాని పైనుంచి మాత్రం ఇంకా ఫ్లో అనేది పెరిగినట్లయితే మాత్రం మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ప్రజెంట్గా మనం విజువల్స్లో గమనించినట్లయితే 6 క్రస్ట్ గేట్ల ద్వారా పైనుండి ఆ స్పిల్వే మీదుగా కూడా కృష్ణమ్మ అనేది కిందికి జారవారుతూ కూడా పరుగులు పెడుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మన సుందర దృశ్యాన్ని మనం విజువల్స్లో అయితే గమనించవచ్చు. సో ఈ విధంగా సాగర్ డ్యామ్ నిండేసేసి ఈ క్రస్ట్ గేట్లు ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నటువంటి పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో కూడా సాగర్ వైపు కూడా పరుగుతీస్తున్న పరిస్థితి కనబడుతూ ఉండడం జరిగింది. సుదూర ప్రాంతాల నుండి కూడా
పెద్ద ఎత్తున కూడా ప్రజలు మాత్రం ఇక్కడికి చేరుకుంటూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఉదయం 8 గంటలకు సాగర్ క్రస్ట్ గేట్లు తెరుస్తారు అని చెప్పి మొదట భావించినప్పటికీ కూడా అప్పుడు ఫ్లో అనేది కొద్దిగా తక్కువగా ఉండటం వల్ల ఆ తర్వాత దాన్ని 10 గంటలకు మార్చారు. తర్వాత 11 గంటలకు ఈ యొక్క సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయాలని చెప్పి భావించేసేసి ఆ విధంగా భావిస్తూ నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. సుదూర ప్రాంతాల నుండి కూడా ఈ యొక్క సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు అని చెప్పి పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడే నెలకొందని చెప్పవచ్చు. సో ఈ విధంగా 6 క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణమ్మ కిందికి జాలువాడుతున్న దృశ్యాన్ని మాత్రం వారి యొక్క కెమెరాలలో కూడా వచ్చినటువంటి వీక్షలు మాత్రం బంధిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ పూర్తిగా నెలకొందని చెప్పవచ్చు. సో ఈ విధంగా 6 క్రస్ట్ గేట్ల ద్వారా మాత్రం నీటిని మాత్రం కిందికి జాలు వస్తుంది. దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా పైనుంచి ఫ్లో అనేది పెరిగినట్లయితే మాత్రం మరిన్ని గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే శ్రీశైలం ప్రాంతం నుండి దాదాపు 4,30,000 క్యూసెక్ల నీరు అనేది సాగర్ డ్యాంలోకి వచ్చి చేరుతుంది. ప్రజెంట్గా 6 గేట్ల ద్వారా కేవలం 2 లక్షల క్యూసెక్ల నీటిని మాత్రమే దిగువలు చేస్తున్నారు. అంటే ఆల్రెడీ డ్యామ్కు సంబంధించేసి 590 అడుగులకు గాను 587 అడుగుల వరకు కూడా నీటి మట్టం అనేది చేరుకోవడం. ఇది టీఎంసీలో కూడా 312 టీఎంసీలకు గాను ప్రజెంట్గా చూస్తే మాత్రం 290 టీఎంసీల నీరు కూడా డ్యాంలోకి వచ్చి చేరిందని చెప్పేసి కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా పైనుండి ప్రవాహం కొనసాగినట్లయితే మాత్రం మరిన్ని క్రస్ట్ గేట్లు వెత్తేసేసి దిగువకు ఆ యొక్క నీటిని విడుదల చేయాలని భావించారు. అదేవిధంగా ఎప్పుడైతే నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా నీరు కిందికి దిగువ వెళ్తూ పోతుందో ముందున్నటువంటి టైల్ ప్యాండ్ అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు వరకు కూడా ఈ యొక్క నీరు అనేది చేరుకుంది. ప్రజెంట్గా పులిచింత ప్రాజెక్టులో 45 టీఎంసీల సామర్థ్యం గల పులిచింత ప్రాజెక్టు సంబంధించేసి ప్రజెంట్గా 3.8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లు పరిస్థితి అవుతుంది. ఇప్పుడు క్రస్ట్ గేట్ల ద్వారా నీరు అనేది దిగువ ప్రాంతానికి వెళ్తుంది కాబట్టి పులిచింతల కూడా నీటి యొక్క పులిచింతల ప్రాజెక్టు సంబంధించి కూడా అక్కడ నీటి మట్టం అనేది పెరిగే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఆ తర్వాత పులిచింతల ప్రాజెక్టు నుండి దిగువగా ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి కూడా నీరు అనేది చేరవేసే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా మొన్నటి వరకు అంటే 15 రోజుల క్రితం కూడా సాగర్ డ్యామ్కి సంబంధించేసి పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్కి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఒకేసారి అంటే 15 రోజులలోపై ఈ విధంగా సాగర్ డ్యాము నిండుతుంది. అదేవిధంగా క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తారు అని చెప్పేసి కూడా ఎవ్వరూ ఊహించినటువంటి పరిస్థితి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల మాత్రము కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకోవడం జరిగింది. అన్ని ప్రాజెక్టుల నుండి కూడా నీటి నిల్వలు పెరిగిపోయి ఆ తర్వాత ఒక ప్రాజెక్టు నుండి మరొక ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎప్పుడైతే నిండిపోయిందో శ్రీశైలం ప్రాజెక్టు నుండి క్రస్ట్ గేట్లను దాదాపు 10 క్రస్ట్ గేట్లు 20 అడుగుల మేర ఎత్తేసి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. సో ఆ విధంగా నీటిని విడుదల చేయడం ద్వారా అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఎలా స్థాయిలో ఎండు మారింది. ఎప్పుడైతే సాగర్ జలాశయానికి మొదట రైతులకు మాకు చాలా అర్థాన్ని చేసిన పరిస్థితి కూడా 2 సంవత్సరాలుగా లేదు పొలాలు వీలుగా మారి. సో ఈ సంవత్సరం కూడా కరువు స్థాయిలు తప్పని చెప్పి కూడా అధికారులు తప్పదో